పీఆర్సీపై తక్షణమే నివేదిక. అధికారుల కమిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు అందిస్తాం. విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లిస్తాం. ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టీకరణ. 5న నిరాహార దీక్షను ఉపసంహరించుకున్నట్లు ఉద్యోగుల ఐకాస ప్రకటన. సో మొత్తంగా చూసుకుంటే ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. పీఆర్సీపై తక్షణమే నివేదిక అందించాలని అధికారుల కమిటీని ఆదేశించినట్లు వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. రానున్న 100 రోజుల్లో విశ్రాంత ఉద్యోగులకు 6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. తమది స్నేహపూర్వక ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తన స్వగృహంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 2 గంటల పాటు అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంట పాటు ఆయన మాట్లాడారు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల 4 డిమాండ్లపై సీఎం స్పష్టత ఇచ్చారు. ప్రతి 2 నెలలకు ఒకసారి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. అందులో చర్చించిన అంశాలను తమ దృష్టికి అయితే పంపించాలని కూడా చెప్పారన్నమాట. ఇక ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పేసి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించిన ఉద్యోగులు భుజాన్ని వేసుకొని పనిచేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసం మొదటి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. ఉద్యోగ సంఘాల స్వేచ్ఛను ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం అయితే కల్పించాం. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించాం. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీను వివాదరహితంగా పూర్తి చేశాం. 2 ఏళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఏప్రిల్లో జీఎస్టీ పెరిగింది. అదేవిధంగా రాబడి పెరిగితే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఎక్కువ కాలం పట్టదు. మీరు కూడా ఆదాయం పెంచేందుకు మార్గాలు అన్వేషించాలన్నారు. ఇక చాలా వరకు పరిష్కరించామని బట్టి అన్నారన్నమాట. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు చాలా వరకు పరిష్కరించాం. 2014లో రాష్ట్ర ఆవిర్భావం నాటికి పెండింగ్ బిల్లులు ఏమీ లేవు. భారత సహాయంలో 1,000 కోట్ల బిల్లులు పెరిగిపోయాయి. వాటిని పరిష్కరిస్తున్నాం. ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి మానవీయ దృక్పథంతో ఆలోచించారన్నమాట. సో మొత్తంగా నిరాహార దీక్షలు అయితే క్లోజ్ చేయాలని చెప్పారు. సో పీఆర్సీ అయితే వెంటనే ఇచ్చేందుకు అయితే సిద్ధంగా ఉన్నామని, నివేదిక వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.